హలో గైస్, ఇక్కడ మీకు చార్ట్లో కనిపిస్తుంది కదా, కనిపిస్తున్న ప్రైజ్ యాక్షన్. ఇప్పుడు నేను వెరీ డీటెయిల్గా వెళ్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ డీటెయిల్గా వెళ్తాను, సో దట్ మీ మైండ్ బ్లో అయిపోతుందేమో. ఇది మేబీ ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియో ఐసీటీ రిలేటెడ్గా, లేకపోతే ఈ కాన్సెప్ట్స్ రిలేటెడ్గా ఫస్ట్ టైం చూస్తుంటే, ఎవరికన్నా ఈ కాన్సెప్ట్స్ కొంచెం ఐడియా ఉన్నా కానీ వాళ్ళకి మైండ్ బ్లో అయిపోతుంది. స్టే ట్యూన్డ్. ఓకే, ఐసీటీ కాన్సెప్ట్స్ వెరీ డీటెయిల్గా ఉంటాయి, చాలా ప్రిసైజ్గా ఉంటాయి. అవి ఎలా నేర్చుకోవాలి ఏంటి ఇవన్నీ వచ్చేసి ఎవ్రీథింగ్ ఈ ప్లేలిస్ట్లో డీటెయిల్ ఉంది. మీరు జస్ట్ ఎలా చేయాలి, ఆ రోడ్ మ్యాప్ని ఎలా మీరు ఫాలో అవ్వాలని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది వన్స్ ఆ వీడియోస్ చూశాక. ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ. ఓకే, అందరూ ట్రేడింగ్ అంటే అర్రే ఏముంది ఈజీయే కదా, యానిమల్ ప్యాటర్న్స్ అన్ని గీసేసి, ట్రెండ్ లైన్స్ గీసేసి, సపోర్ట్ అండ్ రేషన్స్ గీసేసి, ఇక్కడ బై అక్కడ సెల్లు, నో అలాగ అవ్వదన్నా అన్నా అలా అవ్వదు. సో అలా చేయొచ్చు, బట్ అది ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటే నీకు హై పాసిబిలిటీ ఉంటుంది. ఈ జర్నీ అస్సలు ఈజీ జర్నీయే కాదు, ఎవరికి నేను సజెస్ట్ చేయను. ఎందుకనంటే అంత డిఫికల్టీ ఉన్న గేమ్ ఇది. ఓకే, నాకు తెలిసి ట్రేడింగ్ అంత కష్టం ఏది ఉండదు. వన్స్ నువ్వు నీ స్కిల్ నువ్వంతా ఒక ప్రాపర్ లెవెల్కి అచీవ్ అయ్యాక నీకు ఇంత సింపుల్, ఈజీ అని నేను చెప్పను, సింపుల్ వే ఆఫ్ ఎర్నింగ్ సోర్స్ అనేది ఇంకోటి ఉండదు. ఎవ్రీథింగ్ ఇక్కడ ఉండే కాన్సెప్ట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వు అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు నా కంటికి కనిపించినంత మీకు చూపిస్తాను కదా, నేను గీసేటప్పుడు అదేం సింపుల్గా అనిపించచ్చు, బట్ అది ట్రస్ట్ మీ, అదంత ఈజీ అయితే కాదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ దాన్ యూ థింక్. సో ఇంకా నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే వెల్కమ్ టు ద క్లబ్. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది వీక్లీ చార్ట్ వన్ డే వెళ్దాం. ఐ థింక్ ఈ వీడియో లిటిల్ బిట్ లెంతీ కూడా ఉండొచ్చు, దీస్ ఆర్ ఈ లెంత్ అంతే. ఇంకా నేను దీనికి మించి ఇంకా నేను చెప్పలేను. ఇఫ్ యూ కాంట్ గివ్ ద టైమ్ టు ద చార్ట్స్, ప్లీజ్ ఈ వీడియో ఇక్కడే క్లోజ్ చేసి వేరే వీడియో వెళ్ళి చూసుకోండి హ్యాపీగా. ఓకే, ఈ స్వింగ్ లో ఉంది కదా, ఈ స్వింగ్ లో టు ఈ స్వింగ్ హై, దీన్ని డీలింగ్ రేంజ్ అంటారు. ఓకే, సో ఈ డీలింగ్ రేంజ్లో ప్రైస్ మాత్రమే నేను ఇప్పుడు వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను డీల్ చేస్తాను. ఇన్ ద సెన్స్ ప్రజెంట్ కరెంట్ రన్ అయ్యే ప్రైస్కి దీనికి సంబంధం ఉంటుంది. ఓకే, అది ఎలాగైందని మిడ్ వీడియోకి వచ్చేసరికి మీకు అర్థమవుతుంది. ఓకే, ఎందుకని ఈ డీలింగ్ రేంజ్ చూస్ చేసుకున్నాం అనేసి. నువ్వు అడగచ్చు వై కాంట్ దిస్ అనేసి. ఓకే, ఆల్రెడీ ఈ స్వింగ్ హై తీసేసింది. ఈ స్వింగ్ హై టు ఈ స్వింగ్ హై ఎందుకు తీసుకోలేదంటే ఆల్రెడీ ఈ స్వింగ్ హై అనేది తీసేసింది. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకోలేదంటే ఇట్స్ టూ మచ్ ఆఫ్ ప్రైస్ ఇయర్. సో మనకి అంత టూ మచ్ ఆఫ్ డేటా కూడా అవసరం లేదు, నీకు ఎంత కావాలో అంతే. మరీ ఎక్కువ తిన్నా అరగదు కదా, అర్థమైందా? సో మరీ ఎక్కువ తినేక మావా, అరగాలి, పొట్టొస్తుంది. ఈ స్వింగ్ హై టు స్వింగ్ లో, దీస్ అవర్ డీలింగ్ రేంజ్, దీస్ ద స్వింగ్ హై, ఈ మిడ్ పాయింట్ ఉంది కదా, దీస్ అవర్ ఈక్విలిబ్రియం. ఓకే, ఈక్విలిబ్రియం పైన ఉండేదంతా ప్రీమియం, కింద ఉండేదంతా డిస్కౌంట్. ఇది అర్థం కాకపోయినా మీకు స్టార్టింగ్లో నో ఇష్యూస్, ఫర్దర్గా మీకు చూడంగా ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపల అర్థమవుతుంది. ఫర్దర్ వీడియోస్ మీకు చూడంగా క్లారిటీ వస్తుంది. ఓకే, వాట్ ఈస్ వాట్ అనేసి. ఆ డీలింగ్ రేంజ్ హైని మార్క్ చేసుకుందాం, డీలింగ్ రేంజ్ లోని మార్క్ చేసుకుందాం. ఓకే, హై అండ్ లో రెండు మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ డీలింగ్ రేంజ్ హై ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ వరకు మనం చూద్దాం. ఈ పర్టికులర్ క్యాండిల్లో మీకు ఏం కనిపిస్తుంది? పాస్ ద వీడియో, ఆలోచించు. నాకు తెలిసి ఇంకా నువ్వు వీడియో పాస్ చేసి ఉండవు. దిస్ ఈజ్ ద ఇంబ్యాలెన్స్ హియర్. ఓకే, ఈ క్యాండిల్ అనేది ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసింది. ఈ విక్ లో టు ఈ విక్ హైకి ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. దిస్ ఈజ్ అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్. సో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఒక డిస్ప్లేస్మెంట్ మూమెంట్ వచ్చినప్పుడు మాత్రమే ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఫామ్ అయింది. ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ని ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తే, యాజ్ యూ సీ హియర్, ఇక్కడ చూసామంటే విక్ చూడు, విక్స్ అన్నీ వచ్చేసి ఈ క్యాండిల్ బాడీస్ అన్నీ బిలో క్లోజ్ అయ్యాయి. విక్స్ మాత్రమే ఇక్కడున్న ఇంబ్యాలెన్సెస్ని క్లియర్ చేసి మళ్ళీ ప్రైజెస్ అనేది లోవర్కి మూవ్ అయ్యాయి. దాన్ని ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ మార్కెట్ అనేది కన్సాలిడేషన్ జరిగి అక్కడి నుంచి డిస్ప్లేస్మెంట్తో ప్రైజెస్ హయ్యర్కి మూవ్ అయ్యాయి. అండ్ దెన్ ఇక్కడ ఈ బ్లాక్ కలర్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఎక్కడికి వచ్చింది? ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ మిడ్ లెవెల్కి వచ్చింది. అదే ఫేర్ వాల్యూ గ్యాప్ని ఇంతవరకు ఎక్స్టెండ్ చేసాం కదా, సో దట్ దీస్ అవర్ ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్. అర్థమవుతుందా? సో ఫేర్ వాల్యూ గ్యాప్ మల్టిపుల్ వేస్లో యూజ్ చేయొచ్చు, అది అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. బట్ యాజ్ పర్ నౌ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇనఫ్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే
ఇది ఆర్డర్ బ్లాకే, ఇది ఆర్డర్ బ్లాకే. బట్ ఈ 2 ఆర్డర్ బ్లాక్స్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది వెరీ రిలేటివ్ ఈక్వల్ లోస్లో ఉన్నాయి కాబట్టి ఈ పర్టికులర్ క్యాండిల్ బాడీని ఆర్డర్ బ్లాక్గా కన్సిడర్ చేశాను. ఇక్కడ చూసామంటే ఈ బాడీ విక్స్ ఉన్నాయి చూడు, ఈ ఆర్డర్ బ్లాక్లో ఎలాగా రియాక్ట్ అయింది చూడు. సో ఈ డజంట్ వాంట్ టు గో అప్పర్ సైడ్. అంటే ఇక్కడ కరెక్ట్గా నీకు ఈ ఆర్డర్ బ్లాక్లో ఇక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ అవుతాయి. ఇది సెల్ సైడ్ ఆర్డర్ బ్లాక్. సో ఇక్కడ చూడు విక్స్ చూడు, అంటే బాడీస్ స్ట్రాంగ్గా ఏది ఈ ఆర్డర్ బ్లాక్ అబోవ్ ఏది క్లోజ్ అవ్వలేదు. క్లోజ్ అవ్వకుండా అక్కడి నుంచి మళ్ళీ డిస్ప్లేస్మెంట్తో ఈ ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ మిడ్ పాయింట్కి వచ్చి రియాక్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది వీక్లీ టైం ఫ్రేమ్, అర్థమవుతుందా? ఇది వచ్చేసి లాస్ట్ వీక్ హై, లాస్ట్ వీక్ లో, ఓకేనా? ఇది ప్రీవియస్ వీక్ లో. ఇక్కడ మనకి సైన్స్ ఏం కనిపిస్తుందంటే మోస్ట్ ప్రాబబ్లీ క్యాండిల్స్ అనేది ఇక్కడ ఆ పర్టికులర్ వీక్లో కన్సాలిడేషన్ జరుగుంటుంది. సో ఇట్ రిప్రజెంట్స్ హైయర్ టైం ఫ్రేమ్లో ఈ డోజీ క్యాండిల్ లాగా వచ్చింది. సో బేసిక్గా ఇది ఒక ఇండిసిషన్ లాగా. ఇక్కడ ఎటువంటి సైన్స్ లేవు. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మీన్ త్రీ షోల్డ్ ఉంది కదా, ఈ కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ దిస్ ఫేర్ వాల్యూ గ్యాప్, దానికి బిలోగా ప్రైజెస్, అంటే ప్రీవియస్ వీక్ లోగా ప్రైజెస్ వీక్ అవుట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళచ్చు, కిందకి వెళ్ళచ్చు. బట్ నేను అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో దీస్ మే, ఇది ఎలాగో వీక్లీ చార్ట్ కాబట్టి ఒకవేళ నువ్వు ప్రజెంట్ చూస్తుంటే ఏం ప్రాబ్లం ఏం లేదు. ఫ్యూచర్లో చూసి నేను ఒకసారి చెక్ చేసుకోవాలి అని అంటే గో హెడ్, వెళ్ళి వీక్లీ చార్ట్ ఓపెన్ చేయి, DXY చెక్ చేసుకో. ఓకే, ఇప్పుడు 1 వీక్ నుంచి 1 డే టైం ఫ్రేమ్కి షిఫ్ట్ అయ్యాం. సేమ్ ప్రైస్ డేటా బట్ డిఫరెంట్ టైం ఫ్రేమ్. ఓకే, టైమ్ ఈజ్ ఫ్రాక్టల్. సో ఈ డీలింగ్ రేంజ్ లో ఇది డీలింగ్ రేంజ్ హై టు లో. నెక్స్ట్ ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఈ డీలింగ్ రేంజ్ హై టు ఈ డీలింగ్ రేంజ్ లో నేను కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా, దిస్ డీలింగ్ రేంజ్ హై, ఇది ప్రీవియస్గా ఉన్న డీలింగ్ రేంజ్ హైయే. బట్ నాకు ఇక్కడ ప్రైస్, ఇక్కడున్న డేటా చూసేదానికి ఈ డీలింగ్ రేంజ్ ప్రైస్ నాకు సరిపోతుంది. ఓకేనా, సో దట్ నేను దీన్ని న్యూ డీలింగ్ రేంజ్ లోగా కన్సిడర్ చేస్తున్నాను అనమాట. ఇది డీలింగ్ రేంజ్ హై, ఇది డీలింగ్ రేంజ్ లో. ఇక్కడ 0.5 కనిపిస్తుంది కదా, దీస్ అవర్ ఈక్విలిబ్రియం. ఇక్కడ ఈక్విలిబ్రియంలో చూసుకుంటే చూడు ప్రైస్ చూడు, ఇక్కడ ఎక్కువ ప్రైస్ ఈక్విలిబ్రియంలో మ్యాక్స్ సైడ్ వేస్ మూవ్ అయ్యేదానికి ప్రాబిలిటీ ఉంది. 100% అష్యూరెన్స్ కాదు, ఓకే, ప్రాబిలిటీ ఉంటుంది. ఇక్కడ చూడు అక్యుములేషన్ ఎలా జరుగుందో. ఈ డీలింగ్ రేంజ్ హై, డీలింగ్ రేంజ్ లో మధ్యలో ఇక్కడ మనకి ఇక్కడ క్వాడ్రంట్స్ కనిపిస్తున్నాయి కదా, దీస్ అప్పర్ క్వాడ్రంట్ 0.75కి 1కి మధ్యలో ఉండేదంతా అప్పర్ క్వాడ్రంట్, 0.75కి 0.5కి మధ్యలో ఉండేదంతా లోవర్ క్వాడ్రంట్స్. మనం మల్టిపుల్ క్వాడ్రంట్స్ ఉంటాయి. ఓకే, పైన ఉండేదంతా డీప్ ప్రీమియం. సో బేసిక్గా ఇదంతా ప్రీమియం జోనే. దాంట్లో ఇది డీప్ ప్రీమియం, ఇది ప్రీమియం, ఏది 0.5 అబోవ్ ఉండేది ఈక్విలిబ్రియం, అబోవ్ ఉండేదంతా ప్రీమియం. దాంట్లో 0.75 అబోవ్ ఉండేది అప్పర్ క్వాడ్రంట్ లెవెల్లో ఉండేదంతా ప్రీమియం, లోవర్ క్వాడ్రంట్ లెవెల్లో ఉండేది ప్రీమియం లెవెల్. సేమ్ యాజ్ వెల్ యాజ్ ఈక్విలిబ్రియం బిలో ఉండేది ఎంటైర్ ది డిస్కౌంట్, ఎంటైర్ లెవెల్ అంతా డిస్కౌంట్. దాంట్లో అప్పర్ క్వాడ్రంట్ వచ్చేసి డిస్కౌంట్, లోవర్ క్వాడ్రంట్లో వచ్చేసి డీప్ డిస్కౌంట్. నువ్వు దీంట్లో ఇంకా డీప్కి వెళ్ళొచ్చు, బట్ యాజ్ ఆఫ్ నౌ దీస్ ఇనఫ్. యాజ్ యూ సీ హియర్, పైన ఉండేదంతా ప్రీమియం, కింద ఉండేది డిస్కౌంట్. సో డిస్కౌంట్ ప్రీమియం ఎలా చూసాం, ఈక్విలిబ్రియం ఆఫ్ దిస్ లెవెల్. ఓకే, సో దాన్ని నేను మార్క్ చేసుకున్నా. దాని ఎంటైర్ కలర్స్లో నేను షేడెడ్ ఏరియా నేను చేయకుండా, సో ఒక హారిజాంటల్ లెవెల్లో 0.5 అనేది నేను ఈ లెవెల్ని ఈక్విలిబ్రియంగా కన్సిడర్ చేస్తున్నా. ఇది 1 డేలో నేను న్యూ డీలింగ్ రేంజ్ లోకి డీలింగ్ రేంజ్ హైకి మధ్యలో కన్సిడర్ చేసిన లెవెల్స్ ఇవి. ఓకే, ఇది 1 వీక్లో, ఇది ఓల్డ్ డీలింగ్ రేంజ్ హైకి ఓల్డ్ డీలింగ్ రేంజ్ లోకి మధ్యలో ఉన్న లెవెల్, ఇక్కడున్న ఈక్విలిబ్రియం లెవెల్ 0.5. దాన్ని కొంచెం థిక్నెస్ పెట్టాం. ఓకే, థిక్నెస్ చేస్తే మనకి రెండుకి మనకి డిఫరెన్షియేట్ అవుతుంది కదా, సో దట్ ప్రైస్ రీడ్ చేసేటప్పుడు మనం అంత కన్ఫ్యూజ్ అవ్వం. ఇక్కడున్న ఈక్విలిబ్రియం లెవెల్ చూద్దాం. ఇక్కడ చూడు ఎవ్రీథింగ్, ఈ ప్రైస్ చూడు, ఇక్కడ విక్స్ ఎగ్జాక్ట్గా వచ్చి న్యూ డీలింగ్ రేంజ్ మిడ్ లెవెల్కి వచ్చి ఎవ్రీ క్యాండిల్, ఇక్కడ ఫస్ట్ మనం చూస్తున్న 3 క్యాండిల్స్ విక్స్ చూసారంటే ఎలా రెస్పెక్ట్ చేస్తున్నాయి చూడండి. ఈ జోన్లో కూడా విక్స్ చూసారంటే ఎలా రెస్పెక్ట్ చేస్తున్నాయి చూడండి, ఈ ఏరియాస్లో కూడా. అండ్ మన హైయర్ టైం ఫ్రేమ్లో మార్క్ చేసుకున్నది 0.5 కదా, అక్కడ చూసారన్నా కానీ చూడండి కరెక్ట్గా ఈ క్యాండిల్ చూడు ఎగ్జాక్ట్గా వచ్చి హైయర్ టైం ఫ్రేమ్ ఈక్విలిబ్రియం లెవెల్కి వచ్చి కరెక్ట్గా సపోర్ట్ తీసుకుంటుంది. ఓకే, ఈ పర్టికులర్ క్యాండిల్. సో దీస్ నాట్ ర్యాండమ్ గైస్. ఓకే, దీస్ నాట్ ర్యాండమ్. ఇప్పుడు ఈ డీలింగ్ రేంజ్ హై ఉంది కదా, ఫ్రమ్ హియర్ టు ఆల్ ద వే న్యూ డీలింగ్ రేంజ్ లో నుంచి మళ్ళీ
కరెంట్లీ మార్కెట్ రన్ అవుతున్న ప్రైస్ వరకు. ఓకే, బోర్ పడుతుందా? ఫస్ట్ డీలింగ్ రేంజ్ హైలో మనం ఈ పర్టికులర్ జోన్లో చూడండి. సో ఎవ్రీ క్యాండిల్ ఈస్ రిజెక్టింగ్ ఇన్ దిస్ ఏరియా. ప్రైస్ డజంట్ వాంట్ టు మూవ్ అబోవ్ దిస్. అర్థమవుతుందా? ప్రైస్ అనేది చాలా రిజెక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మన ఆర్డర్ బ్లాక్ మనం హైయర్ టైం ఫ్రేమ్లో 1 వీక్లో తీసుకున్న సేమ్ ఆర్డర్ బ్లాకే మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేసి దాన్ని అలాగే కన్సిడర్ చేస్తున్నాం. ప్రస్తుతానికి వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఫామ్ చేసిన తర్వాత డిస్ప్లేస్మెంట్ లో అయింది. ఇక్కడ నుంచి ప్రైజెస్ లోవర్కి పుష్ అయ్యాయి ఫర్దర్గా. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ మార్కెట్ ఎక్కడికి వచ్చింది? పర్టికులర్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్లోకి వచ్చింది. ప్రైస్ ఈస్ రెస్పెక్టింగ్ ఇన్ దిస్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ మొత్తం మిటిగేట్ అయిందా అంటే లేదు, పార్షియల్లీ మిటిగేట్ అయింది. ఇది మనకి లాంగ్ టర్మ్ హై అవుతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ నుంచే ప్రైజెస్ అనేది లోవర్కి పుష్ అయ్యాయి కాబట్టి. ఇది మనకి షార్ట్ టర్మ్ హై అవుతుంది. ఈ హై కన్నా ఈ హై లో ఉంది కాబట్టి. ఏంటి మనం హయ్యర్ హైస్ చూసాం, లోవర్ లోస్ చూసాం, వాట్ ఈస్ దిస్ అనుకున్నారా? దీస్ హౌ యూ విల్ రీడ్ ద రియల్ ప్రైస్. ఇక్కడ చూసారంటే ఈ క్యాండిల్ ఇది బ్రేకర్ బ్లాక్. ఓకే, ఈ బ్రేకర్ బ్లాక్లో మార్కెట్ ఎలా రెస్పెక్ట్ ఇస్తుందో చూడండి. ఇక్కడ వన్స్ టచ్ అయింది, తర్వాత ఇక్కడ ఇంకో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ టచ్ అయింది. ఓకే, ట్యాప్ అయిన తర్వాత ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది, దానికి రెస్పెక్ట్ ఇచ్చింది. వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉంది, సో దానికి రెస్పెక్ట్ ఇచ్చింది. సో మార్కెట్ ఇక్కడ ఊరికే ఈ పర్టికులర్ జోన్కి వెళ్ళలేదు. ఓకే, సో ఇట్ హ్యాస్ మల్టిపుల్ సినారియోస్, మల్టిపుల్ కాన్ఫ్లుయెన్సెస్ టు రియాక్ట్ ఇన్ దిస్ పర్టికులర్ జోన్. ఇక్కడ చూసాం కదా. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈ పర్టికులర్ ఏరియాకి వెళ్దాం. సో దీస్ అవర్ ఫేర్ వ్యాలీ గ్యాప్ హియర్. ఓకే, సో యాజ్ యూ సీ ఈ క్యాండిల్ విక్ టు ఈ క్యాండిల్, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది కదా, ఆ విక్ టు బ్లాక్ కలర్ క్యాండిల్ విక్ ఒక సెల్ సైడ్ ఫేర్ వ్యాలీ గ్యాప్. బేసిక్గా ఇది సిబి, సెల్ సైడ్ ఇంబ్యాలెన్స్, బై సైడ్ ఇన్ఎఫిషియన్సీ. ఓకే, సో ఇక్కడ చూడు ప్రైజెస్ ఇలాగా ఆల్ ద వే త్రూ దిస్ సెల్ సైడ్ ఫేర్ వ్యాలీ గ్యాప్. అక్కడి నుంచి ప్రైజెస్ మళ్ళీ డౌన్కి ఇలా పుష్ అయ్యాయి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక చిన్న వాల్యూమ్ ఇంబ్యాలెన్స్, ఒక రిట్రేస్మెంట్, స్మాల్ రిట్రేస్మెంట్ అయ్యాక కంప్లీట్ చేసేటప్పుడు ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేసుకొని కిందకి వెళ్ళింది. సో దీస్ అవర్ అనదర్ ఫేర్ వ్యాలీ గ్యాప్ హియర్. ఓకే, ఈ ఫేర్ వ్యాలీ గ్యాప్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇన్సైడ్ దిస్ ఇన్వర్షన్ ఫేర్ వ్యాలీ గ్యాప్. ఇది ఎప్పుడు గీసాం? ఇది 1 డే టైం ఫ్రేమ్, 1 వీక్ టైం ఫ్రేమ్లో మార్క్ చేసిన ఒక ఫేర్ వ్యాలీ గ్యాప్ ఇది. ఓకే, IOFED. ఇక్కడ మార్కెట్ రియాక్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఆల్ ద వే దీస్ ద మెయిన్ కాన్ఫ్లుయెన్స్ టు ఫార్మ్ దిస్ న్యూ డీలింగ్ రేంజ్లో. సో ప్రైజెస్ ఎక్కడి నుంచి పుష్ అయ్యాయి? ఈ పర్టికులర్ IOFED కానీ మూవ్ అయ్యాయి అనమాట. దాంతోపాటు ఇక్కడ ఒక బై సైడ్ లిక్విడిటీ ఉంది. ఇక్కడ బై స్టాప్స్ రెస్టింగ్ ఓవర్ హియర్ అబోవ్ దిస్. ఏం చేసింది మార్కెట్? ఆ బై స్టాప్స్ని తీసుకొని ఇక్కడ నుంచి ప్రైజెస్ అనేది లోవర్కి పుష్ అయ్యాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఫేర్ వ్యాలీ గ్యాప్ చూద్దాం. ఈ ఫేర్ వ్యాలీ గ్యాప్లో ఇక్కడ వరకు ప్రైజెస్ వెళ్ళాయి కదా. సో ప్రైజెస్ వెళ్ళిన దానికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రైస్ మూమెంట్? న్యూ డీలింగ్ రేంజ్ లో ఫామ్ అయిన తర్వాత ఈ ఫేర్ వ్యాలీ గ్యాప్ దగ్గర నుంచి ఈ ఫేర్ వ్యాలీ గ్యాప్ని ఇన్వాలిడ్ కానీ చేస్తుంటే సో ప్రైజెస్ అనేది ఇంకొక డీలింగ్ రేంజ్ ఫామ్ చేస్తున్నది బేసిక్గా. అర్థమైందా? ప్రస్తుతానికి ఈ డీలింగ్ రేంజ్, ఈ ఫేర్ వ్యాలీ గ్యాప్ని ఇంకొంచెం డీటెయిల్ చూద్దాం. సో ఇక్కడ చూసారంటే ఈ ఫేర్ వ్యాలీ గ్యాప్ దీస్ ఆర్ అప్పర్ క్వాడ్రంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫేర్ వ్యాలీ గ్యాప్. ఇక్కడ ఈ క్యాండిల్ విక్కుని చూసావా? కరెక్ట్గా ఎక్కడ మిటిగేట్ అయింది? 0.75. సో బెస్ట్ బైస్ విల్ ఫామ్ ఇన్ అప్పర్ క్వాడ్రంట్ ఆఫ్ ఫేర్ వ్యాలీ గ్యాప్. బెస్ట్ సెల్స్ ఎక్కడ ఫామ్ అవుతాయంటే లోవర్ క్వాడ్రంట్ ఆఫ్ ఫేర్ వ్యాలీ గ్యాప్లో ఫామ్ అవుతాయి. కరెక్ట్గా ట్యాప్ ఇన్ అయింది, అక్కడ నుంచి మూవ్ అయింది. ఒక ఎప్పుడైనా సరే ఒక వ్యాలిడ్ పీడిఆర్ఏ కానీ ఫామ్ అయితే ఒక స్ప్రింగ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ప్రైజెస్ చూసామంటే ఒక స్ప్రింగ్ లాగా అప్పర్కి పుష్ చేసింది. దెన్ ఇది ఒక బై సైడ్ లిక్విడిటీ. ఆ బై సైడ్ లిక్విడిటీ ఇక్కడ బై స్టాప్స్ని తీసింది. మళ్ళీ ఇక్కడ ఒక బై సైడ్ లిక్విడిటీ ఫామ్ అయింది. అండ్ అగైన్ ఇక్కడ బై స్టాప్స్ని తీసింది. ఇది మనకి ఈక్వల్ హైస్ అవుతుంది, ఎందుకంటే ఈ హై రిలేటివ్గా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. ఎప్పుడైతే ఈక్వల్ హైస్ ఒక స్ట్రాంగ్ పీడిఆర్ఏలో కానీ ఫామ్ అయితే అక్కడి నుంచి ఒక పొటెన్షియల్ రివర్సల్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఇక్కడున్న సెల్స్ లిక్విడిటీని తీసింది. ఈక్వల్ హైస్ ఎప్పుడైతే డ్రాడౌన్ అయిందో అక్కడి నుంచి ఈ సెల్స్ లిక్విడిటీస్కి మార్కెట్ వెళ్ళింది. ఓకే, బేసిక్గా ఇది కూడా ఈక్వల్ లోస్. కానీ దానికన్నా వీడియో ఒకసారి పాస్ చేసి మార్కెట్ కరెక్ట్గా ఎక్కడి నుంచి రివర్స్ అయింది ఒకసారి గెస్ చేయి. ఈ క్యాండిల్స్ అనేది ఇక్కడ మిటిగేట్ అయ్యి మనకి మళ్ళీ హయ్యర్ ప్రైజెస్కి పుష్ అయింది. దేనివల్ల? నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వీడియో అయితే పాస్ చేయవు. నో వే. ఓకే, ఇక్కడున్న వాల్యూమ్ ఇంబ్యాలెన్స్, ఇక్కడ లిక్విడిటీని డ్రాడౌన్ చేశాక కూడా ఇక్కడున్న వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ని క్లియర్ చేసింది. ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ కంప్లీట్గా క్లియర్ అయిందా అంటే
లేదు, ఇంకా బాడీస్ కంప్లీట్ క్లోజ్ అవ్వలేదు, మనం దీన్ని ఫర్దర్ కూడా యూజ్ చేయొచ్చు ఒక పీడిఆర్ఏ లాగా. బట్ ఐసీటీలో ఉన్న పీడిఆర్ఎస్లో అన్నిటికన్నా వీకెస్ట్ పీడిఆర్ఏ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. దీంట్లో చాలా కథ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ అనుకున్నాం కదా, అదే ఫేర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ ఫామ్ చేసింది. డ్రాగ్ చేస్తే సో అక్కడ మళ్ళీ ఒక బైసెల్ లిక్విడిటీని డ్రా డౌన్ చేసింది. బై స్టాప్స్ని తీసాక అక్కడి నుంచి మళ్ళీ కరెక్ట్గా మార్కెట్ ఎక్కడికి వచ్చింది 0.5. సి ఎలా సపోర్ట్ తీసుకుందో చూడు. సో అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది కరెక్ట్గా బ్రేకర్ బ్లాక్. ఇక్కడంతా ఏం జరుగుతుంది, ఒక స్ట్రాంగ్ అక్యుములేషన్ అనేది జరుగుతుంది. సో మార్కెట్ మళ్ళీ ఈ లోస్ వరకు 0.5 లోస్, ఇక్కడంతా సెల్ స్టాప్స్ ఉంటాయి. ఈ స్వింగ్ కింద కూడా సెల్ స్టాప్స్ ఉంటాయి. బై సైడ్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. సో ఆ బై సైడ్ ఫేర్ వాల్యూ గ్యాప్లో ఈ క్యాండిల్ అనేది ట్యాప్ ఇన్ అయింది. దాంతో పాటుగా ఈ హైయర్ టైం ఫ్రేమ్ ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ పీడిఆర్ఏ కూడా ట్యాప్ ఇన్ అయింది. బోత్ ఈ రెండు ఓవర్లాప్ అయి ఉన్నాయి అనమాట. బేసిక్లీ దీస్ ఎ స్ట్రాంగ్ పీడిఆర్ఏ హియర్. నేను ఇంకా 1 డే టైం ఫ్రేమ్లోనే ఉన్నా. 4 అవర్స్ ఉంది, 1 అవర్ ఉంది, 15 మినిట్స్ ఉంది, 5 మినిట్స్ ఉంది. దీస్ హౌ యూ విల్ రీడ్ ద ప్రైస్. సో నీకు వన్స్ నువ్వు స్కిల్స్ని స్కేలప్ చేశాక నువ్వు జస్ట్ ఎంట్రీస్ కోసమే నువ్వు చార్ట్ని చూడాలి అని అంటే దట్స్ బిగ్గెస్ట్ బుల్షెట్. ఎందుకనంటే నువ్వు చార్ట్స్కి చాలా టైం స్పెండ్ చేయాలి. లేదు నేను జస్ట్ ఎంట్రీస్ కోసమే నాకు ప్లాన్ చేసుకోవాలి, జస్ట్ నాకు బై బటన్ నొక్కాలి, సెల్ బటన్ నొక్కాలి, నేను డబ్బులు చేసేయాలి, కోట్లు చేసేయాలి. నువ్వు ఫస్ట్ ప్రైజ్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ప్రైజ్ని నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళి కోట్లు 10 కోట్లు అలా కాదు. ఫస్ట్ ప్రైజ్ని రీడ్ చేయడం నేర్చుకో, లేదా టైం ఇవ్వు, చార్ట్స్కి టైం ఇవ్వు. నువ్వు నేర్చుకుని అప్లై చేయి, ఫార్వర్డ్ టెస్టింగ్ చేయి. ఫస్ట్ నువ్వు ప్రైజ్ నువ్వు రీడ్ చేయగలిగితే తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంది, డబ్బులు చేయడానికి. అందరూ డబ్బులు చేయడానికే వస్తారు మార్కెట్స్లోకి. బట్ నీకు మనీ మీదే నువ్వు ఫోకస్ చేసావంటే నువ్వు షెడ్కి వెళ్ళిపోతావు, తిరిగేలే. టైం ఇవ్వు. టైం ఇస్తే నీకు ఎక్కువ అర్థం అవుతుంది. నీకు కొన్ని కండిషన్స్లో నువ్వు ఎప్పుడు గెలకాలి, ఎప్పుడు గెలకూడదు అన్నీ నీకు అర్థం అవుతుంది. ఇప్పుడు తన కోపంలో ఉంది, నువ్వు వెళ్ళి గెలిగితే ఏమవుతుంది, ఆ గొడవే అవుతుంది. ఇక్కడ మాత్రం ఏమవుతుంది తెలుసా, బొక్క పడుతుంది, పెద్ద బొక్క పడుతుంది. ఓకే, ఆ స్కార్ టిష్యూని ఇంకా నువ్వు దాన్ని రిమూవ్ చేయలేవు. వన్స్ నువ్వు అకౌంట్ బ్లో చేశాక ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ టు ఓవర్కమ్ విత్ దట్. అర్థమవుతుందా? అది చాలా టైం పడుతుంది. మళ్ళీ నువ్వు నీ మెంటల్ దీన్నంతా డ్రైన్ అయిపోతుంది. నువ్వు మళ్ళీ దాన్ని తీసుకురావాలి. అది ఇప్పుడు నేను చెప్పేంత సింపుల్ కూడా ఉండదు. ఇంకా ఫేస్ చేసేటప్పుడు తెలుస్తుంది. గుడ్డు పెట్టే కోడికి కదా తెలిసేది నొప్పి. సో నువ్వు మార్కెట్కి టైం ఇవ్వాల్సిందే. నువ్వు నేర్చుకునే కాన్సెప్ట్స్కి నువ్వు టైం ఇవ్వాల్సిందే. ఆ కాన్సెప్ట్స్ 1-10 సార్లు చూడాలి. ఇప్పుడు ఏదో నువ్వు ఒకసారి ఈ వీడియో చేసి నేను వెళ్ళిపోతాను, నేను గీసేస్తానంటే అయ్యో అది అలా చేస్తే నువ్వు చాలా పాయింట్స్ మిస్ అయిపోతావు. అర్థమవుతుందా? నువ్వు ఎక్కువ పాయింట్స్ మిస్ అయ్యే కొద్దీ నీ దగ్గర ఏం ఉండదు, ఎంప్టీ పాకెట్స్ మిగులుతాయి లాస్ట్కి. అర్థమవుతుందా? హార్డ్ వర్క్ ఇవ్వు. బద్ధకంగా ఉన్నావంటే అది షెడ్కే. అర్థమవుతుంది. బద్ధకంగా ఉన్నావంటే షెడ్కే. నువ్వు మార్కెట్కి ఎక్కువ టైం ఇవ్వలేదంటే షెడ్కే. నువ్వు ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నీ నువ్వు మైండ్లో పెట్టుకో. ఈ పాయింట్స్ పెట్టి నేను ట్రేడ్ చేస్తానంటే లేదు, ఇంకా నాకు ఫర్దర్ కాన్ఫిడెన్సెస్ ఉన్నాయి. అవన్నీ యాడ్ చేసుకొని నాకు చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ఇన్ ద సెన్స్ సర్టెన్ రూల్స్ నేను పెట్టుకుంటాను అనమాట. ఆ చెక్ లిస్ట్లన్నీ సాటిస్ఫై అయ్యి ఇంకా బెటర్గా ఉంటే నేను ట్రేడ్ చేస్తాను. ఒకవేళ చెక్ లిస్ట్లో సాటిస్ఫై అవ్వలేదంటే నో ట్రేడ్స్. ఆ రోజు ట్రేడ్ చేయకపోతే ఏం కంప్లైంట్ అంటుకో. అర్థమవుతుంది. ఒక్క ట్రేడ్లో నువ్వేం కోట్లు సంపాదలేవు. ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఒక్క ట్రేడ్లో నువ్వు కోట్లు సంపాదలేవు, కానీ ఒక్క ట్రేడ్లోనే నీ అకౌంట్ మొత్తం బ్లో చేసుకోగలుగుతావు. గుర్తుపెట్టుకో, ఒక్క ట్రేడ్ చాలు నీ అకౌంట్ ఖాళీ చేసేదానికి. కానీ ఒక్క ట్రేడ్లో నువ్వు కోట్లు సంపాదలేవు. కొన్నిసార్లు నువ్వు ట్రేడ్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండడమే అదో భాగ్యం. అర్థమవుతుంది. నువ్వు మనీ సేవ్ చేస్తున్నట్టు అక్కడ లిటరల్గా. నీకు ప్రైస్ అర్థం కాకపోతే డోంట్ పుష్ ద బటన్. ఇఫ్ యూ పుష్ ద బటన్ యు ఆర్ డూమ్డ్. సీ యూ గైస్. గుడ్ లక్ అండ్ గుడ్ ట్రేడింగ్. బై బై. బీ సేఫ్.